ఇప్పుడు విండో కనిపిస్తుంది కదా మీకు? సార్ కనిపిస్తుంది సార్. నిన్న చెప్పిన అవర్ణక యుగ్మం గుర్తున్నది కదా? ఎక్రోమాటిక్ డబ్లెట్ అన్నాం. తర్వాత రెండవ పద్ధతి ఏమిటంటే అవర్ణక సంయోగము, ఎక్రోమాటిక్ కాంబినేషన్ అంటారు ఇంగ్లీష్లో. ఎక్రోమాటిక్ కాంబినేషన్ లేదా అవర్ణక సంయోగము అంటే దీంట్లో రెండు కటకాలు కూడా కొంత దూరంలో ఉంచుతాం. నిన్న చెప్పిన కేసులోనేమో రెండు కటకాలను స్పృశిస్తూ ఉండేటట్లు. సో 2 lenses ఆర్ ప్లేస్డ్ ఇన్ కాంటాక్ట్. ఇవాళ కేసులోకి వచ్చేసేటప్పటికి రెండు కటకాలని కొంత దూరంలో ఉంచుతున్నాం. సరేనా? ఇప్పుడు నిన్న స్టార్టింగ్లో మనం చేసిన డెరివేషన్ అంతా సగం వరకు ఇక్కడ కూడా అదే చేస్తాం. మీకు ఒకసారి చెప్తాను, స్పీడ్గానే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఈ బొమ్మలో ఇదొక కటకము, L1 అనేటువంటి కటకం ఇదొకటి, L2 అనేటువంటి ఈ కటకం ఒకటి. ఈ రెండు కటకాలని కొయాక్సియల్గా అంటే ఒకే అక్షం మీద ఉండేటట్లు, అంటే మొదటి కటకం యొక్క ప్రిన్సిపల్ యాక్సిస్, రెండవ కటకం యొక్క ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ముఖ్య అక్షము లేదా ప్రధాన అక్షము. మొదటి కటకాని ప్రధాన అక్షం ఏదైతే ఉందో, రెండో కటకానికి ప్రధాన అక్షం ఏదైతే ఉందో, అవి రెండు కూడా ఏకీభవించేటట్లుగా కనుక రెండు కటకాలను పెడితే దాన్ని ఏమంటారంటే ఏక అక్షీయము లేదా కోయాక్సియల్లీ. సో ద 2 lenses ఆర్ ప్లేస్డ్ కోయాక్సియల్లీ అట్ ఏ డిస్టెన్స్ x ఫ్రమ్ ఈచ్ అదర్. ఒకదానికొకటి x దూరంలో ఉండేటట్లుగా రెండు కటకాలని ఒకే అక్షం మీద ఉండేటట్లు పెట్టండి. తర్వాత మొదటి కటకానికి ఉండేటువంటి నాభ్యంతరము F1, రెండవ కటకానికి ఉండేటువంటి నాభ్యంతరము F2. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మనం కటకకారుని సమీకరణము లేదా లెన్స్ మేకర్స్ ఫార్ములాకి వెళ్ళండి. మీకు తెలిసిందే 1/f = μ - 1 × 1/r1 - 1/r2 అనేటువంటిది కటకకారుని సమీకరణము. ఇక్కడ F అనేటువంటిది ఏమో నాభ్యంతరము లేదా ఫోకల్ లెంగ్త్, మ్యూ అనేటువంటిది వక్రీభవన గుణకము లేదా రిఫ్రాక్టివ్ ఇండెక్స్, R1 R2లు రెండు కూడా కటకం యొక్క వక్రతా వ్యాసార్థాలు లేదా రేడియై ఆఫ్ కర్వేచర్ ఇవి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఈక్వేషన్ 1 అనేటువంటి దాన్ని డిఫరెన్షియేట్ చేయండి. ఇది లాస్ట్ క్లాస్లో కూడా ఇట్లనే చేసాం. డిఫరెన్షియల్ ఆఫ్ 1/f = 1/r1 - 1/r2. ఇది ఎట్లా కాన్స్టెంట్ ప్రక్కన పెట్టేస్తే ఇంక ఇక్కడ μ - 1 అనేటువంటి దాంట్లో 1 కాన్స్టెంట్ కాబట్టి దాని డిఫరెన్షియల్ ఏముండదు. మ్యూ యొక్క డిఫరెన్షియల్ ఏమవుతుంది? dμ అవుతుంది. కాబట్టి మ్యూ యొక్క డిఫరెన్షియల్ dμ × 1/r1 - 1/r2. కాబట్టి ఇదేమో లెన్స్ మేకర్స్ ఫార్ములా, తర్వాత ఇదేమో దాని యొక్క డిఫరెన్షియల్. ఈ డిఫరెన్షియల్ని మనం ఈక్వేషన్ 2 అనండి, ఈ పై ఈక్వేషన్ ఏమో ఈక్వేషన్ 1 అనండి. ఇప్పుడు ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1 చేత డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే అప్పుడు ఏమొస్తుందంటే మీరు ఒక పేపర్ మీద వేసుకోవాలి. f × డిఫరెన్షియల్ ఆఫ్ 1/f = ఇది ఈ 1/r1 - 1/r2కి పైన ఉండేటువంటి 1/r1 - 1/r2కి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా రైట్ సైడ్ ఏం మిగులుతుంది? dμ /μ - 1. ఈ dμ /μ - 1 అనేటువంటిది ఏమిటంటే ఒమేగా. ఒమేగా కూడా మనకు ఆల్రెడీ తెలుసు. కటక పదార్థం యొక్క విక్షేపణ సామర్థ్యము, డిస్పర్సివ్ పవర్ ఆఫ్ ది మెటీరియల్ ఆఫ్ ది లెన్స్. అది అందువల్ల దీనికి బదులుగా మనము ఒమేగా కనుక సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అప్పుడు f × డిఫరెన్షియల్ ఆఫ్ 1/f = ఒమేగా వస్తుంది. డిఫరెన్షియల్ ఆఫ్ 1/fని అలా ఉంచి ఈ ఎఫ్ని ఇటువైపు తీసుకెళ్తే డినామినేటర్లోకి వచ్చేస్తుంది.
దట్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా బై ఎఫ్. ఇంతవరకు అర్థమైందా? వింటున్నారా? హలో, సరే. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ రెండు కటకాలు ఎక్స్ దూరంలో ఉన్నాయి కదా, ఆ రెండు కటకాల యొక్క సంయోగం తీసుకున్నట్లయితే ఆ సంయోగానికి క్యాపిటల్ ఎఫ్ అనేటువంటిది నా అభ్యంతరం అనుకోండి. అంటే మొదటి కటకానికి ఏమో నా అభ్యంతరం స్మాల్ f1, రెండో కటకానికి నా అభ్యంతరము స్మాల్ f2, కటకాల మధ్య ఉండేటువంటి దూరం ఏమో ఎక్స్. తర్వాత ఈ కటక సంయోగము అంటే కాంబినేషన్ ఆఫ్ ది టూ లెన్సెస్ తీసుకున్నట్లయితే దట్ కాంబినేషన్ విల్ హ్యావ్ అనదర్ ఫోకల్ లెంగ్త్. లెట్ దట్ ఫోకల్ లెంగ్త్ బి క్యాపిటల్ ఎఫ్. ఇప్పుడు ఈ ఎక్స్కి f1 f2లకి క్యాపిటల్ ఎఫ్కి ఉండేటువంటి రిలేషన్ ఏమిటంటే 1/f ఈజ్ ఈక్వల్ టు 1/f1 ప్లస్ 1/f2 మైనస్ x/f1 f2. ఇది రెండు లెన్సులు కలిసినటువంటి కాంబినేషన్కి లేదా సంయోగానికి నాభ్యంతరం కనిపెట్టడానికి వాడేటువంటి ఫార్ములా. ఇది లోయర్ క్లాసెస్లోనే చెప్పుకుంటాం. ఓకేనా? ఎవరు కూడా ఆడియో ఆన్ చేయలేదు. రెస్పాండ్ కావచ్చు. నువ్వు రెస్పాండ్ అవుతుండే. ఓకేనా? తర్వాత ఇప్పుడు చూడండి, దీన్ని ఈక్వేషన్ 4 అనండి. ఈ 4ని మళ్ళీ ఏం చేస్తున్నాను, డిఫరెన్షియేట్ చేస్తున్నాను. ఇగో డిఫరెన్షియల్ ఆఫ్ 1/f, తర్వాత డిఫరెన్షియల్ ఆఫ్ 1/f1, తర్వాత డిఫరెన్షియల్ ఆఫ్ 1/f2. సో డిఫరెన్షియల్ ఆఫ్ 1/f1, డిఫరెన్షియల్ ఆఫ్ 1/f2, డిఫరెన్షియల్ ఆఫ్ ఇదిగో ఈ మైనస్ x/f1 f2ని ఏం చేస్తానంటే ముందు 1/f1ని ఒకసారి డిఫరెన్షియేట్ చేసి మిగిలిన దాన్ని కాన్స్టెంట్గా తీసుకుంటున్నాను. అంటే మైనస్ x/f2 ఇంటూ డిఫరెన్షియల్ ఆఫ్ 1/f1. అట్లనే x/f1ని బయట కాన్స్టెంట్గా తీసి 1/f2ని డిఫరెన్షియేట్ చేస్తున్నాను. అందువల్ల ఈ రెండు స్టెప్పులు ఒకసారి మళ్ళీ చూసుకోండి. మైనస్ x/f2 ఇంటూ డిఫరెన్షియల్ ఆఫ్ 1/f1 మైనస్ x/f1 ఇంటూ డిఫరెన్షియల్ ఆఫ్ 1/f2. ఇప్పుడు కటక సంయోగం తీసుకున్నట్లయితే అన్ని రంగులు వచ్చి ఒకే చోట కలుసుకోవాలి. అట్లా కలుసుకున్నప్పుడు మాత్రమే వర్ణ విపదనం అనేటువంటిది నివారింపబడుతుంది. ఎందువల్లంటే మొదటి కటకానికి వర్ణ విపదనం ఉన్నది, అంటే f1 అనేటువంటిది వేరు వేరు రంగులకి వేరు వేరుగా ఉన్నది కాబట్టి అది ఏమైపోయింది, చరరాశి అయిపోయింది, అంటే వేరియబుల్ అయింది. అట్లనే రెండో కటకానికి ఉండేటువంటి f2 కూడా ఏమైంది, వేరియబుల్ అయింది. కానీ ఆ రెండు కటకాలను కలిపి తయారు చేసినప్పుడు మనకి ఒక కటక సంయోగం వచ్చింది కదా, దాని నాభ్యంతరం మాత్రం ఎలా ఉండాలి, రంగును బట్టి మారకూడదు. అందువల్ల క్యాపిటల్ ఎఫ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే దట్ షుడ్ బి ఏ కాన్స్టెంట్ 1. కాబట్టి క్యాపిటల్ ఎఫ్ కనుక కాన్స్టెంట్ అయితే 1/F కూడా కాన్స్టెంటే అవుతుంది. అందువల్ల కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియల్ అంటే ఏంటి, అవకలనం. ఆ అవకలనం తీసుకున్నట్లయితే దాని విలువ ఏమైపోతుంది, 0 అయిపోతుంది. ఇక డిఫరెన్షియల్ ఆఫ్ 1/Fకి ఏ కటకానికి ఆ కటకానికి వాల్యూస్ రాస్తాను. మీకు పైన ఈక్వేషన్ వచ్చింది, ఒకసారి మీరు పైకి వెళితే డిఫరెన్షియల్ ఆఫ్ 1/F ఈజ్ ఈక్వల్ టు ఒమేగా/F అనేటువంటిది ఆల్రెడీ మనం ఈ ఈక్వేషన్ 3 చేసి పెట్టాం. ఇదే రకంగా మొదటి కటకానికి రెండో కటకానికి కూడా రాద్దాం అన్నమాట. డిఫరెన్షియల్ ఆఫ్ 1/F, అవునా? చూడండి, డిఫరెన్షియల్ ఆఫ్ 1/F1కి బదులుగా ఏం రాసాము, ఒమేగా1/F1. ఒమేగా1 అంటే ఫస్ట్ లెన్స్ యొక్క డిస్పర్సివ్ పవర్, దాని అభ్యంతరము F1. అట్లనే రెండో కటకానికి డిస్పర్సివ్ పవరు ఒమేగా2 అంటే విక్షేపణ సామర్థ్యం,
F2 అనేది దాని నాభ్యంతరము లేదా ఫోకల్ లెంగ్త్. అదే రకంగా ఇదిగో చూడండి, ఈ మూడో దానికి వచ్చేటప్పటికి x/f2 విత్ నెగటివ్ సైన్, ఇది ఇట్లే ఉన్నది. డిఫరెన్షియల్ ఆఫ్ 1/f1కి బదులుగా ω1/f1, అట్లే మైనస్ x/f1 ఇంటూ డిఫరెన్షియల్ ఆఫ్ 1/f2 ఈజ్ ఈక్వల్ టు ω2/f2. కాబట్టి మూడవ సమీకరణం ప్రకారం, అంటే డిఫరెన్షియల్ ఆఫ్ 1/f ఈజ్ ఈక్వల్ టు ω/f అనే దాని ప్రకారం ఇట్లా రాసేసిన తర్వాత ఇప్పుడు ఈ మైనస్లు ఉండేటువంటివన్నీ కూడా ఒకవైపుకి, ప్లస్లు ఉండేటువంటివి ఒకవైపుకి తీసుకెళ్ళండి. మైనస్లు ఉండేటువంటివి అవతల వైపుకి కనుక తీసుకెళ్ళినట్లయితే అవి కూడా ఏమైపోతున్నాయి, ప్లస్లు అయిపోతాయి. అంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఏం చేస్తారంటే F1 F2లు ఉన్నాయే డినామినేటర్లో, అక్కడ LCM కట్టండి, అది F1 ఇంటూ F2 అవుతుంది. అప్పుడు ఈ కసాగుని అంటే LCMని F1 చేత డివైడ్ చేస్తే ఏమొస్తుంది, F2 వస్తుంది. ఆ F2ని ω1 చేత మల్టిప్లై చేస్తే ω1/f2. అదే రకంగా రెండోది చేస్తే ω2/f1. ఇక రైట్ సైడ్కి వచ్చేటప్పటికి చూడండి, F1 F2 కామన్గా డినామినేటర్లో అలానే ఉంచేసేయండి. తర్వాత పైన ఎక్స్ అనేటువంటిది రెండింటిలో కూడా కామన్గా ఉన్నది. ఎక్స్ అనేటువంటిది ఏమిటి, డిస్టెన్స్ బిట్వీన్ ది టూ లెన్సెస్, రెండు కటకాల మధ్య ఉండేటువంటి దూరం. కాబట్టి ఎక్స్ని కూడా బయటికి కామన్గా అంటే ఉమ్మడిగా బయటికి తీస్తే ఇంకా లోపలే మిగిలింది ω1 + ω2. లెఫ్ట్ సైడ్ డినామినేటర్ F1 F2 ఉంది, రైట్ సైడ్ డినామినేటర్ F1 F2 ఉంది. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఎక్స్ని కనుక మన ఆబ్జెక్టివ్గా రాసినట్లయితే, కరెక్ట్గా రాసినట్లయితే, అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు చూడండి ω1/f2 + ω2/f1/ω1/ω2. ఇది క్రోమాటిక్ అబరేషను లేదా వర్ణ విపదనము నివారించడానికి కటక సంయోగాన్ని లేదా లెన్స్ కాంబినేషన్ని ఉపయోగించినప్పుడు మనం వాడుకోవాల్సింది. అవునా. ఇక్కడ F1 F2లు అనేవి రెండు కటకాల నాభ్యంతరాలు లేదా ఫోకల్ లెన్స్, F1 F2లు. తర్వాత ω1 ω2లు అనేటువంటివి ఆ రెండు కటకాల ఏ పదార్థాలతో తయారు చేయబడినాయో ఆ రెండు కటకాలు, ఆ కటకాల యొక్క వర్ణ విక్షేపణ సామర్థ్యాలు. అవునా, డిస్పర్సివ్ పవర్స్ అన్నమాట. ఇప్పుడు రెండు కటకాలు కూడా ఒకే పదార్థంతో చేశామని ఒక స్పెషల్ కేసు అనుకోండి. ద టూ లెన్సెస్ ఆర్ మేడ్ విత్ ఏ సింగిల్ మెటీరియల్, వి ఆర్ విత్ ది సేమ్ మెటీరియల్. అప్పుడు మెటీరియల్కి ఉండేటువంటి ఒమేగా వాల్యూస్ రెండు కూడా ఒకటే కాబట్టి మెటీరియల్ ఆ రెండు విలువలు ఒకటే అవుతాయి. అప్పుడు ω1 ఈజ్ ఈక్వల్ టు ω2 ఈజ్ ఈక్వల్ టు ω అవుతుంది. అప్పుడు ω1కు బదులుగాను ω2కు బదులుగాను ఈ ఈక్వేషన్లో ఒమేగాలు రాసేసేయండి. రాసేస్తే అప్పుడు ఏమవుతుంది, ω1కు బదులుగా ω, F2కి F2, మళ్ళీ ω2కు బదులుగా ω/F1/ω + ω. పైనేమో ω కామన్ తీసాం, కింద ω + ω ఎంత అయింది, 2ω అయిపోయింది. అప్పుడు కింద ఉండేటువంటి ఒమేగాకి పైన ఉన్నటువంటి ఒమేగాకి క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా ఈక్వేషన్ ఏమొస్తుంది, x ఈజ్ ఈక్వల్ టు F2 + F1/2 అని కానీ లేదా F1 + F2/2 అని కానీ రాయొచ్చు. F1 + F2/2 అంటే ఏమిటి, F1 F2ల యొక్క యావరేజ్ అనమాట, సగటు విలువ. కాబట్టి ఆ రెండు కటకాలు మధ్య ఉండేటువంటి దూరము వాటి నాభ్యంతరాల సగటు విలువకు సమానం అయ్యేటట్లుగా ఏక అక్షీయంగా రెండు కటకాలను కనుక ఉంచినట్లయితే వర్ణ విభజనము అనేటువంటిది నివారించబడుతుంది. ఇది రెండవ పద్ధతి. అర్థమైనట్లేనా ఇది? అర్థమైంది సార్. కాబట్టి నిన్న చెప్పింది ఏమిటంటే అక్రోమాటిక్ డబులెట్, ఇవాళ చెప్పింది అక్రోమాటిక్ కాంబినేషన్. నిన్న రెండు కటకాలు కూడా దగ్గర ఉంచేసాము, ఇవాళ రెండు కటకాలు కూడా దూరంగా ఉంచామన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇంతటితోటి వర్ణ విభజనము లేదా క్రోమాటిక్ అబరేషన్ అనేటువంటిది అయిపోయింది. కాబట్టి ఇప్పటి వరకు క్రోమాటిక్ అబరేషన్లో మనం తీసుకునేటువంటి కాంతి ఏమిటి అని అంటే కాంపోజిట్ లైట్ లేదా సంయుక్త కాంతి, అనేక రంగులు కలిసినటువంటి దాన్నే తీసుకుంటూ వచ్చేసాం. అంటే కాంతి వల్ల వచ్చేటువంటి విపదనం కాబట్టి దీన్ని వర్ణ విపదనము అని అన్నాం. ఇక నెక్స్ట్ ఏమిటంటే
దృక్కు సాధనాల వల్ల కూడాను ఏమొస్తుంది, ఇమేజ్లు ఏర్పడటంలో దోషాలు ఉంటాయి. అవునా? దృక్ సాధనం అంటే చెప్పాము ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, అంటే మైక్రోస్కోపులు కానీ టెలిస్కోపులు కానీ అయితే కళ్ళజోళ్ళు కానీ ఎట్లాంటివైనా సరే చూడడానికి వాడేటువంటి పరికరాలని మనం ఏమంటున్నాం, ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటున్నాం. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ వల్ల వచ్చేటువంటి ఎబర్రేషన్స్ ఏమిటి? ఇప్పటి వరకు చెప్పింది ఏమిటి? లైట్, కాంతి వల్ల వచ్చేటువంటి ఎబర్రేషన్స్, అది క్రోమాటిక్ ఎబర్రేషను. ఇదేమిటంటే ఆప్టికల్ ఇన్స్ట్రుమెంటు లేదా దృక్సాధనం వల్ల వచ్చేటువంటి దోషము లేదా ఎబర్రేషను లేదా విపదనం. వీటిని ఏమంటున్నాం అంటే ఏకవర్ణ విపదనాలు, మోనోక్రోమాటిక్ ఎబర్రేషన్స్ అని అంటాం. అంటే ఇక్కడ మనం వాడేటువంటి కాంతి ఏకవర్ణము. ఏకవర్ణము అంటే ఒకే వేవ్ లెంగ్త్ లేదా ఒకే కలర్ ఉండేటువంటిది. దీన్ని ఇంగ్లీష్లో మోనోక్రోమాటిక్ లైట్ అని అంటారు. కాబట్టి ఇంతకుముందు మేము కాంపోజిట్ లైట్ వాడితే, ఈ ఏకవర్ణ విపదనాల్లో మనం వాడేటువంటిది ఏమిటంటే ఒకే రంగు కలిగినటువంటి కాంతి, దానిని ఏకవర్ణ కాంతి అంటారు. ఇంగ్లీష్లో మోనోక్రోమాటిక్ లైట్ అని అంటారు. ఇప్పుడు మోనోక్రోమాటిక్ లైట్ను ఉపయోగించినప్పటికీ ఏర్పడినటువంటి ప్రతిబింబంలో కనుక దోషాలు ఉన్నట్లయితే వాటిని ఏకవర్ణ విపదనాలు అని అంటారు. మోనోక్రోమాటిక్ ఎబరేషన్స్ అంటే మనం మోనోక్రోమాటిక్ లైట్ వాడినా కూడా మనకి ఇమేజ్ ఫార్మేషన్లో ఏమొస్తున్నాయి, డిఫెక్ట్స్ వస్తున్నాయి లేదా ఎర్రర్స్ వస్తున్నాయి. దాన్ని ఏమంటారంటే మోనోక్రోమాటిక్ ఎబరేషన్స్ అని అంటారు. ఈ ఎబరేషన్స్ కేవలం దేని వల్ల వస్తుంది? ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ వల్ల మాత్రమే వస్తుంది, దృక్సాధనం వల్ల మాత్రమే వస్తుంది. కాబట్టి ఇక్కడ తీసుకున్నట్లయితే ఇవి కటకాలలోనూ ఏర్పడుతుంది, తర్వాత దర్పణాలలో కూడా ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి ఏకవర్ణ వర్ణ విపదనాలు లేదా మోనోక్రోమాటిక్ ఎబర్రేషన్స్ అనేటువంటివి దే విల్ అరైజ్ ఇన్ కేస్ ఆఫ్ లెన్సెస్ యాజ్ వెల్ యాజ్ మిర్రర్స్. కటకాలలో దర్పణాలలో రెండిట్లో ఏర్పడతాయి. అదే వర్ణ విపదనాలు అయితే దర్పణాల్లో ఏర్పడవు, కటకాలలో మాత్రమే ఏర్పడేటువంటివి. ఇప్పుడు ఈ ఏకవర్ణ విపదనాలు తీసుకున్నట్లయితే మోనోక్రోమాటిక్ ఎబరేషన్స్, వేటి వల్ల వచ్చేటువంటిది దృక్సాధనం వల్ల వచ్చేటువంటి దోషాలు తీసుకున్నట్లయితే ఇవి చూడండి 5 రకాలుగా ఉన్నాయి. ఈ 5: ఒకటి గోళీయ విపదనము, ఇంగ్లీష్లో దీన్ని స్పెరికల్ ఎబర్రేషన్ అని అంటారు. స్పెరికల్ ఎబర్రేషన్. తర్వాత రెండవది ఏమిటంటే కేంద్రకావరణము, దీన్ని ఇంగ్లీష్లో కోమా అని అంటారు. ఇక మూడవది కనుక తీసుకున్నట్లయితే, ఒక్క క్షణం, దీనికి ఇంగ్లీష్ పదం ఒకసారి చూస్తాను. మూడవది బిందు విస్తరణ, దానిని ఎస్టిగ్మాటిజం అని అంటారు. బిందు విస్తరణ లేదా ఎస్టిగ్మాటిజం. నాలుగవది కర్వేచర్ ఆఫ్ ఫీల్డ్ లేదా క్షేత్ర వక్రత అని అంటారు. ఐదవ దాన్ని వికృతి లేదా డిస్టార్షన్ అని అంటారు. కాబట్టి ఇక్కడ ఏకవర్ణ విపదనంలో ఎన్ని వచ్చినాయి అంటే 5 వచ్చినాయి. ఫస్ట్ది గోళీయ విపదనము లేదా స్పెరికల్ ఎబరేషన్, రెండవది కోమా లేదా కేంద్రకావరణము, 3 బిందు విస్తరణ లేదా ఎస్టిగ్మాటిజం, 4 క్షేత్ర వక్రత లేదా కర్వేచర్ ఆఫ్ ఫీల్డ్, తర్వాత 5వది వికృతి లేదా డిస్టార్షన్. ఈ 5 కూడా దేని కిందకు వస్తాయి అంటే ఏకవర్ణ విపదనాల కిందకు వస్తాయి. ఇంతకుముందు క్రోమాటిక్ ఎబరేషన్ తీసుకుంటే వర్ణ విపదనం, ఆ వర్ణ విపదనం కేవలం ఒకే ఒకటి, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎన్ని రకాలు అయిపోయినాయి? 5 రకాలు అయిపోయినాయి అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ చాప్టర్లో మనం చేసేటువంటి పని ఏమిటంటే ఒక్కొక్క విపదనం తీసుకోవడం, అంటే ముందు గోళీయ విపదనం తీసుకోవడం, అదంటే ఏమిటో తెలుసుకోవడం,
దాన్ని ఎట్లా నివారిస్తాము అనేటువంటిది తెలుసుకోవడం. అట్లా 5 పద్ధతులకి అంటే 5 విపదనాలకి మనం ఒక్కొక్క దానికి చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే ముందు అదంటే ఏమిటో వివరించడం, తర్వాత దాన్ని నివారించేటువంటి పద్ధతులు తెలుసుకోవడం. ఈ 5 కనుక చేసినట్లయితే అప్పుడు మనకి ఈ చాప్టర్ అయిపోతుంది. ఓకేనా? కాబట్టి మనం ఫస్ట్ గోళీయ విపదనము లేదా స్పెరికల్ ఎబరేషన్ అంటే ఏమిటో చూద్దాం. అంటే ఏమిటంటే ఇక్కడ ఒక చిన్న పటం చూడండి. ఇక్కడ పటం తీసుకుంటే ఈ పటంలో ఇది ఒక లెన్స్ కదా, ఇది లెన్స్. ఈ లెన్స్ మీద దాని ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఎక్కడో ఒక చోట నేనేం చేశానంటే బిందు పరిమాణంలో ఉండేటువంటి ఒక వస్తువును ఉంచాను. ఏ పరిమాణం అంటే బిందు పరిమాణం. అనంత దూరంలో వస్తువును ఉంచాం కాబట్టి అక్కడి నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలన్నీ కూడా సమాంతరంగా వచ్చి దీని మీద పడ్డాయి. అవునా? ఇదిగో చూడండి, ఈ ముఖ్యాక్షానికి దగ్గరగా ఉండేటువంటి కాంతి కిరణాలేమో దూరంగా వెళ్ళి ప్రతిబింబాన్ని ఏర్పరిచినాయి. ఈ ముఖ్యాక్షాన్ని నుంచి దూరంగా వచ్చి పడినాయి కాంతి కిరణాలు, ఇదిగో పైన 2 క్రింద 2, ఇవి ప్రతిబింబాన్ని చూడండి దగ్గర దూరంలోనే ఏర్పరుస్తాయి. ఈ బొమ్మ అయినా పర్వాలేదు. నెక్స్ట్ బొమ్మను కూడా చూడండి ఒకసారి. ఇదిగో ఓ అనేటువంటి బిందు పరిమాణంలో ఉండేటువంటి ఒక వస్తువు, దాన్ని ఎక్కడ ఉంచాము? ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ముఖ్యాక్షం మీదనే ఉంచాము. దాని దగ్గర నుంచి మనకి ఇదిగో చూడండి 1, ఇక్కడ 1, ఈ 1, 1 అనేటువంటివి ఇవి దేనికి దగ్గరగా పడ్డాయి? ముఖ్యాక్షానికి దగ్గరగా కటకం మీద పడ్డాయి. అవి ఎక్కడ ఏర్పరిచినాయి ప్రతిబింబాన్ని? ఐపి అనేటువంటి చోట ఏర్పరిచినాయి. అలానే ఇదిగో చూడండి, ఈ 2 అనేటువంటి కిరణము, ఇదిగో క్రింద 2 అనేటువంటి కిరణము, ఇవి రెండు కూడా చూడండి కటకం యొక్క అంచుల దగ్గర పడ్డాయి. ఇవి ఎక్కువగా వంగి అవి చూడండి తక్కువ దూరంలోనే ఐఎం అనే చోట ప్రతిబింబాన్ని ఏర్పరిచినాయి. అంటే బిందు పరిమాణంలో ఉండేటువంటి వస్తువుని ముఖ్యాక్షం మీద ఉంచినప్పటికీ ప్రతిబింబం అనేటువంటిది బిందు పరిమాణంలో ఏర్పడకుండా వేరు చోట్ల ఏర్పడుతూ వెళ్ళిపోతుంది. కటకానికి ఉండేటువంటి ఈ దోషాన్ని ఏమంటారంటే స్పెరికల్ ఎబరేషన్ లేదా గోళీయ విపదనము అని అంటారు. అర్థమైందా? అర్థమైంది సార్. అంటే ఈ ముఖ్యాక్షానికి దగ్గరగా పడేటువంటి కాంతి కిరణాలు ఒక చోట ప్రతిబింబాన్ని ఏర్పరిస్తే అక్షానికి దూరంగా పతనమైనటువంటి కాంతి కిరణాలు వేరే చోట, ఇక ఈ 1కి 2కి మధ్యలో ఉండేటువంటి కాంతి కిరణాలు మళ్ళీ వేరు చోట్ల, అంటే ఐఎంకి ఐపికి మధ్యలో అనేక ప్రతిబింబాలు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. అంటే బిందు రూపంలో ఉండేటువంటి వస్తువును ఉంచితే అది బిందు రూపంలో ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఈవెన్ దో ద ఆబ్జెక్ట్ ఈజ్ in the form of a point and the lens will not form the image in the form of a point, and this defect is called the spherical aberration. So in case of spherical aberration, the lens will not form the point image even though the object is in point size. ఓకేనా? దానిని మనము గోళీయ విపదనము అని అంటున్నాం. ఇప్పుడు ఇట్లా ఏర్పడడానికి కారణం ఏమిటి అంటే గోళీయ విపదనం ఏర్పడడానికి కారణం ఏమిటి అంటే చూడండి, మళ్ళీ కూడా ఇప్పుడు ఇదే బొమ్మను చూపిస్తాను. ఈ బొమ్మల దగ్గర చూడండి ఓ దగ్గర నుంచి ఈ 1వ కాంతి కిరణము, ఇదిగో ఇటువైపు ఈ కాంతి కిరణం, ఇవి రెండు కూడా ముఖ్యాక్షానికి, ఇది ముఖ్యాక్షం, ఈ ముఖ్యాక్షానికి దగ్గరగా పతనం అవుతున్నాయి కదా, పడుతున్నాయి కదా. ఈ 1 ఈ కాంతి కిరణాలు ఏమంటారంటే ఉపాక్షీయ అంటే అక్షానికి దగ్గరగా పడేటువంటి వాటిని ఉపాక్షీయ. అవునా? వీటిని ఇంగ్లీష్లో ఏమంటారంటే, ఇది యాక్సిస్ కదా, ప్రిన్సిపల్ యాక్సిస్, దీనికి దగ్గరగా పడేటువంటి వాటిని ఏమంటారంటే పెరాక్సియల్ రేస్ అని అంటారు. కాబట్టి ఈ 1 అనేటువంటి ఈ రే
ఇక్కడ 1 అనేటువంటి ఈ రెండు రేసు కూడా ఏమి రేసు? పెరాక్సియల్ రేస్. పెరాక్సియల్ రేస్ ఆర్ ద రేస్ దోస్ ఆర్ ఇన్సిడెంటింగ్ ఆన్ ది లెన్స్ వెరీ క్లోజ్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్కి దగ్గరగా పతనం అయ్యేటువంటి కాంతి కిరణాలని ఏమంటారు? పెరాక్సియల్ రేస్. కాబట్టి అక్షం నుండి దీనికి ఉండేటువంటి దూరం నేను హెచ్ అనుకున్నట్లయితే ఈ హెచ్ వాల్యూ ఎట్లా ఉన్నది? తక్కువగా ఉంది. హెచ్ వాల్యూ తక్కువగా ఉంటే కాంతి కిరణంలోని వంగుదల అంటే విచలనము లేదా డీవియేషన్ అంటారు, అది కూడా తక్కువగా ఉంటుంది. కోణం తక్కువగా వంగితే దూరంగా వెళ్ళి కలుసుకుంటాయి. ఇప్పుడు చూడండి, ఈ రెండవ కాంతి కిరణము, ఇక్కడ ఉండేటువంటి ఈ రెండవ కాంతి కిరణాలు, ఈ రెండు కాంతి కిరణాలు కూడా వస్తువు దగ్గర నుంచే వస్తున్నాయి. ఇవన్నీ కూడా మీరు ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోండి, ఏకవర్ణ కాంతులు. ఏకవర్ణ కాంతి అంటే మోనోక్రోమాటిక్ లైట్, ఒక సింగిల్ కలరే ఉంటుంది. ఇప్పుడు ఈ రెండో కాంతి కిరణము, ఇక్కడ ఉండేటువంటి రెండవ కాంతి కిరణం, ఇవి రెండు కూడా ఎక్కడ పడుతున్నాయి అంటే లెన్స్కి అంచుల దగ్గర పడుతున్నాయి. అంటే అంచు అంటే అంతం అన్నమాట. వీటిని ఉపాంతీయ రేఖలు అంటారు. ఈ రెండుని ఏమంటారు? ఉపాంతీయ రేఖలు. ఇంగ్లీష్లో వీటిని ఏమంటారంటే మార్జినల్ రేస్ అంటారు. కాబట్టి ఈ రెండింటినేమో మార్జినల్ రేస్ అని, ఈ రెండింటినేమో పెరాక్సియల్ రేస్ అంటారు. కాబట్టి ఎక్కువ ఎత్తులో వెళ్ళి పడుతున్నాయి కదా, అంటే ముఖ్యాక్షం దగ్గర నుంచి ఇది ఎక్కువ ఎత్తులో వచ్చి పడుతున్నాయే, అందువల్ల వీటి వంగుదల కూడా ఎక్కువ ఉంటుంది, అంటే డీవియేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా వంగినప్పుడు ఏమవుతుంది? తక్కువ దూరంలోకి వచ్చి కలుస్తున్నాయి, అంటే ఐఎం దగ్గర కలిసినాయి. కాబట్టి పెరాక్సియల్ రేస్ దూరంగా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తున్నాయి, మార్జినల్ రేస్ అనేటువంటివి దగ్గరగా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తున్నాయి. ఇప్పుడు కారణం అర్థమైపోయిందా మీకు? కాబట్టి అక్షానికి దగ్గరగా ఉండేటువంటివి ఒక చోట ఏర్పరిస్తే అక్షం నుంచి దూరం వెళ్తున్న కొద్దీ వెళ్ళేటువంటి కాంతి కిరణాలు వాటి వంగుదల క్రమంగా ఎక్కువ అవుతూ వేరు వేరు చోట్ల ముఖ్యాక్షం మీద ప్రతిబింబాన్ని ఏర్పరుస్తూ ఐఎం దాకా వ్యాప్తి చెందుతాయి. ఐఎం అంటే మార్జినల్ రేస్ వల్ల వచ్చేటువంటి ప్రతిబింబము, ఇమేజ్ ఆఫ్ మార్జినల్ రేసు. ఇదేమో ఇమేజ్ ఆఫ్ పెరాక్సియల్ రేసు. పెరాక్సియల్ చెప్పుకున్నాం కదా, ఉపాక్షీయ. తర్వాత మార్జినల్ రేస్ అని చెప్పాము, ఉపాంతీయ. అవునా? కాబట్టి కోణం ఎంత ఉండింది ఈ కాంతి కిరణాలు అంటే ఇదిగో చూడండి, డెల్టా ఈజ్ ఈక్వల్ టు H/F. హెచ్ ఎక్కువైతే, హెచ్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం, అక్షం దగ్గర నుంచి కాంతి కిరణం ఎంత దూరంలో పతనం అవుతుందో. ఇదిగో చూడండి, అక్కడ కనపడింది కదా, 1 అనేటువంటిది ఇంత దూరంలో అయింది. అదే 2 తీసుకున్నట్లయితే ఎంత దూరంలో పడింది? ఇదిగో అంత దూరంలో పడింది. కాబట్టి 2కి హెచ్ ఎక్కువ, 1కేమో హెచ్ విలువ తక్కువ. హెచ్ విలువ తక్కువ ఉంటే వంగుదల కూడా తక్కువ ఉంటుంది, హెచ్ విలువ ఎక్కువ ఉంటే వంగుదల కూడా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ వంగింది దగ్గరగా కలుసుకుంటుంది, అందువల్ల అట్లా ఉంటుంది అన్నమాట. కాబట్టి డెల్టా ఈజ్ ఈక్వల్ టు H/F. అంటే ఎఫ్కేమో విలోమానుపాతంలో ఉంటుంది, హెచ్కేమో అనులోమానుపాతంలో ఉంటుంది ఈ వంగుదల లేదా విచలనము లేదా డీవియేషన్ అనేటువంటిది. అంతవరకు అర్థమైందా? అర్థమైంది సార్. మిగిలిన వాళ్ళని కూడా ఒకసారి, అమ్మాయిలు మీరు వింటున్నారా? ఎస్ సార్, వింటున్నాం సార్. అర్థమవుతుందా? ఎస్ సార్. ఎస్ సార్, అర్థమవుతుంది సార్. ఇప్పుడు ఈ రెండు బొమ్మల్ని కనుక మీరు చూస్తే మీకు ఏం తెలియాలంటే, ఇది చూడండి, ఈ ఫిగర్లో అన్నీ కూడా ప్యారలల్ రేస్ కాబట్టి వస్తువు ఎక్కడ ఉంటుంది? ఇటువైపున అనంత దూరంలో వస్తువు కనుక ఉంచినట్లయితే అక్కడి నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలన్నీ కూడా సమాంతర కాంతి కిరణాలు వస్తున్నాయి అంటే అర్థం ఏంటంటే వస్తువు ఎంత దూరంలో ఉన్నది? అనంత దూరంలో ఉన్నది అని అర్థము. తర్వాత ఇక్కడ మనం మోనోక్రోమాటిక్ ఎబరేషన్ అంటున్నాం. స్పెరికల్ ఎబరేషన్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఒకే రంగు కాంతి అంటే మోనోక్రోమాటిక్ లైట్ని మనం ఇక్కడ తీసుకుంటాము. క్రోమాటిక్ ఎబరేషన్లోనేమో కాంపోజిట్ లైట్, ఇక్కడేమో మోనోక్రోమాటిక్ లైట్ తీసుకుంటాము.
అనంత దూరంలో ఉన్నప్పుడేమో బొమ్మ ఇలా వేసుకోవాల్సి వస్తుంది. తర్వాత నియమిత దూరంలో ఉన్నప్పుడు వస్తువు కూడా నీకు అక్కడ దగ్గర పక్కనే ఉంటుంది, కటకానికి దగ్గరగానే ఉంటుంది ఓ బిందువు దగ్గర. కాబట్టి నియమిత దూరంలో వచ్చేటువంటి కాంతి కిరణాలేమో ఇట్లా వికేంద్రీకరింపబడుతూ వస్తాయి, కటకం మీద పడిన తర్వాత ఇవి కేంద్రీకరింపబడతాయి. అదే వస్తువు అనంత దూరంలో కనుక ఉన్నట్లయితే వచ్చేటువంటి కాంతి కిరణాలన్నీ కూడా సమాంతర కాంతి కిరణాలు, ప్యారలల్ బీమ్ ఆఫ్ రేస్ అంటాం. ప్యారలల్ బీమ్ ఆఫ్ రేస్ వస్తాయి, అవునా? అవి దూరంగా అక్షం నుంచి దూరంగా పతనమైనట్లయితే ఎక్కువగా ఉండి తక్కువ దూరంలో ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి, అవునా? అనంత దూరం నుంచి వచ్చినటువంటి కాంతి కిరణాలు ఎక్కడ కలుసుకుంటాయి అంటే దాని యొక్క నాభి దగ్గర కలుసుకుంటాయి. ఆ నాభికి దీనికి ఉండేటువంటి దూరాన్ని ఏమంటారంటే నాభ్యంతరము అంటారు, అవునా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండేటువంటి దూరాన్నేమో ఎఫ్పి అంటే పెరాక్సియల్ రేసు యొక్క నాభ్యంతరము. తర్వాత ఈ ఎఫ్ఎం దగ్గర నుంచి ఈ కటకం యొక్క నాభి, కటకం యొక్క కేంద్రం దగ్గర ఉండేటువంటిది ఏమవుతుందంటే ఎఫ్ఎం అంటే మార్జినల్ రేసు ఫోకల్ లెంగ్త్ అనమాట. ఆ రెండింటికి ఉండేటువంటి డిఫరెన్స్ ఎఫ్పి మైనస్ ఎఫ్ఎంఎం అనేటువంటిది ఏమవుతుంది, లాంగిట్యూడినల్ స్పెరికల్ అబరేషన్ అని కానీ లేదా అనుదైర్ఘ్య గోళీయ విపదనం అని కానీ అంటారు. అంతవరకు గుర్తుపెట్టుకోండి చాలు, ఓకేనా? అది కాబట్టి కారణం ఇదనమాట. అంటే అక్షానికి దూరంగా పడినటువంటివేమో ఒక చోట కలుసుకుంటాయి, అక్షానికి దగ్గరగా పడినటువంటివి ఒక చోట కలుసుకుంటాయి. అవన్నీ కూడా ఒకే రంగు కాంతులు అయినప్పటికీ వేరు వేరు చోట్ల కలుసుకుంటాయి, అవునా? ఇప్పుడు ఇది మనం చెప్పినటువంటి స్పెరికల్ ఎబర్రేషన్ లేదా గోళీయ విపదనము. గోళీయ విపదనం చెప్పేసిన తర్వాత ఇప్పుడు దాన్ని తగ్గించేటువంటి పద్ధతులు, అవునా? మెథడ్స్ టు మినిమైజ్ స్పెరికల్ ఎబర్రేషన్. స్పెరికల్ ఎబర్రేషన్ తగ్గించేటువంటి పద్ధతులు ఏమిటి? మొట్టమొదటి పద్ధతి ఏమిటంటే యూజింగ్ స్టాప్స్. తెలుగులో స్టాప్స్ను ఉపయోగించుట. స్టాప్ అంటే ఏమిటి చెప్పండి? ఆపడం కదా, అవునా? హలో, అవును సార్. స్టాప్ అంటే ఆపడం. స్టాప్స్ను ఉపయోగించడం అంటే ఈ కటకం ముందు ఏం చేస్తామంటే చూడండి, ఒక అట్టముక్క లాంటి దాన్ని పెడతాం, అవునా? అట్టముక్క లాంటి దాన్ని పెట్టేసి ఏం చేస్తామంటే మధ్యలో ఒక రంధ్రం పెడతాం. రంధ్రం కనుక పెట్టేసినట్లయితే అప్పుడు ఆ రంధ్రంలో గుండా మాత్రమే కాంతి కిరణాలు వెళ్తాయి. ఆ రంధ్రము బయట కాంతి కిరణాలు వెళ్ళి దాని లెన్స్ మీద పడలేవు. అంటే మనం ఏ రేఖల్ని అనుమతిస్తున్నాము అంటే మధ్య వచ్చి పడేటువంటి రేఖలను మాత్రమే అనుమతిస్తున్నాము లెన్స్ మీద పడటానికి. అంటే ఉపాక్షీయ రేఖలు లేదా పెరాక్సియల్ రేస్ మాత్రమే లెన్స్ మీద వచ్చి పడతాయి. ఈ మార్జినల్ రేసు ఇటువైపు ఉండేటువంటి రేసు, తర్వాత ఇదిగో ఇటువైపు ఉండేటువంటి రేసు, అంటే ఆ మార్జినల్ రేసు దేని మీద పడవు, లెన్స్ మీద పడవు. అందువల్ల ఏ ఇమేజ్ ఉండదు, మార్జినల్ ఇమేజ్ ఉండదు, అవునా? ఏది ఉంటుందంటే పెరాక్సియల్ ఉంటుంది. అంటే ఉపాక్షీయ రేఖల వల్ల ఏర్పడేటువంటి ప్రతిబింబం మాత్రమే ఉంటుంది, కానీ ఉపాంతీయ రేఖల వల్ల వచ్చేటువంటి ప్రతిబింబం ఉండదు. అందువల్ల మనకి కన్ఫ్యూజన్ తగ్గిపోతుంది. ఇది ఒక పద్ధతి. ఈ పద్ధతిని ఏమంటున్నారంటే స్టాప్స్ను ఉపయోగించడం అని అంటారు. అంతవరకు అర్థమైందా? అర్థమైంది సార్. అంటే ఏం చేసాము, ఒక అట్టను పెట్టేసి ఇలాగా లెన్స్ అడ్డంగా మధ్యలో ఒక చిన్న కంతను పెట్టేసాం అనమాట. కాంతలో గుండా ఏం వెళ్ళిపోతాయి, అక్షానికి దగ్గరగా ఉండేటువంటి కాంతి కిరణాలు మాత్రం వెళ్ళి పడతాయి. దూరంగా వెళ్ళే కాంతి కిరణాలకేమో కంత లేదు కదా, కంత లేదు కాబట్టి అవి లెన్స్ మీద పడవు. అందువల్ల అక్షీయ రేఖల వల్ల ఏర్పడేటువంటి ప్రతిబింబం మాత్రమే ఏర్పడుతుంది, కానీ ఈ ఉపాంతీయ రేఖల వల్ల ఏర్పడేటువంటి ప్రతిబింబం ఏర్పడదు. అది అయితే ఒక దోషం ఏమున్నదంటే ఇక్కడ అట్లా ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే తక్కువ కాంతి కిరణాలతోటి ప్రతిబింబం ఏర్పడుతుంది. తక్కువ సంఖ్య గల కాంతికి అంటే ఇందువల్లంటే కొన్ని కాంతి కిరణాలు మనం తీసేస్తున్నాం కదా, ఉపాంతీయ రేఖలన్నింటిని కూడా ఈ ప్రాంతంలో పడేటువంటివి, ఇదిగో ఈ ప్రాంతంలో పడేటువంటి వాటిని మనం తీసేస్తున్నాం. అట్లా తీసేయడం వల్ల కటకం మీద పతనం అయ్యేటువంటి కాంతి కిరణాల సంఖ్య తగ్గుతుంది.
కాంతి కిరణాల సంఖ్య తగ్గితే కాంతి తీవ్రత లేదా ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అనేటువంటిది కూడా తగ్గిపోతుంది. అంతవల్ల ప్రతిబింబం అనేటువంటిది అంత కాంతివంతంగా ఉండదు, అంత బ్రైట్గా ఉండదు, డిమ్గా ఉంటుంది అన్నమాట. అది లోపం. అది ఒక పద్ధతి. ఇక రెండవ పద్ధతికి వద్దాం. ఇంతకుముందు మీకు వర్ణ విపదనం చెప్పేటప్పుడు చూడండి, కుంభాకార కటకానికి ధనాత్మకంగా ఉంటుందని, అలానే పుటాకార కటకానికి రుణాత్మకంగా ఉంటుందని చెప్పాం. స్పెరికల్ ఎబరేషన్ కాకుండా క్రోమాటిక్ ఎబరేషన్లో. ఈ స్పెరికల్ ఎబరేషన్ కూడా కుంభాకార కటకానికి పాజిటివ్గా ఉంటుంది, పుటాకార కటకానికి నెగటివ్గా ఉంటుంది. కాబట్టి ద కాన్వెక్స్ లెన్స్ హ్యాస్ పాజిటివ్ spherical aberration. Concave lens has negative spherical aberration. If we use the combination of the two lenses, then we can eliminate the spherical aberration. కాబట్టి కుంభాకార కటకానికి ధనాత్మకంగాను పుటాకార కటకానికి రుణాత్మకంగాను స్పెరికల్ అబరేషన్ ఉంటుంది. కాబట్టి అప్పుడు రెండిటి యొక్క సంయోగాన్ని కనుక వాడినట్లయితే అప్పుడు కాంతి కిరణాలన్నీ కూడా, అంటే ఉపాక్షీయ ఉపాంతీయ, అంటే పెరాక్సియల్ రేసు తర్వాత మార్జినల్ రేసు అన్నీ కూడా వచ్చి ఒకే చోట ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి. ఇదిగో చూడండి, ఐపి ఐఎం రెండు కూడా ఒకే చోట కలుసుకున్నాయి. అట్లాంటప్పుడు ఏమి నివారించబడింది అంటే స్పెరికల్ అబరేషన్ అనేటువంటిది నివారించబడింది. ఓకేనా? తర్వాత ఇక మూడవ పద్ధతి ఏమిటంటే, ఒక సమతల కుంభాకార కటకాన్ని ఉపయోగించి విచలనాన్ని రెండు తలాల వద్ద సమానంగా విభజించి విభజనాన్ని తగ్గించవచ్చు. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ నేను ఒక ఫిగర్ లేదా పటం చూపిస్తాను. ఇదిగో చూడండి, ఆ పటం కంటే కూడా ఇదిగో ఇట్లాంటి లెన్స్ తీసుకున్నట్లయితే దీన్ని ఏమంటారంటే సమతల కుంభాకార కటకము. మామూలుగా ఈ కటకం తీసుకుంటే ఎట్లుంది, రెండు తలాలు కూడా కుంభాకార తలాలు, అందువల్ల దీన్ని కాన్వెక్స్ లెన్స్ అని లేదా కుంభాకార కటకము అని అంటారు. కానీ ఇదిగో చూడండి, ఈ లెన్స్కి వచ్చేసేటప్పటికి ఈ లెన్స్లో లెఫ్ట్ సైడ్ ఏమో ప్లేన్ సర్ఫేస్ ఉంది, రెండవ సర్ఫేస్ ఎలా ఉంది, ఉబ్బెత్తుగా ఉంది, అంటే ఇది కాన్వెక్స్ అనమాట. అంటే ఒక తలమేమో ప్లేన్ సర్ఫేసు, రెండవదేమో కాన్వెక్స్ సర్ఫేసు. ఈ కాంబినేషన్ని ఏమంటారు అంటే ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అని అంటారు. సమతల కుంభాకార కటకము. ఈ విషయం అర్థమైందా మీకు? చెప్పండి. సమతల కుంభాకార కటకము అంటే ఇదేమో సమతలము, ఈ ఇటువైపు ఉండేటదేమో కుంభాకార తలం. ఈ రెండు తలాలు కలిసినటువంటి కటకాన్ని ఏమంటారు, సమతల కుంభాకార కటకము. ఇట్లాంటి కటకాన్ని వాడమంటాడు ఇక్కడ. ఇట్లా కటకాన్ని ఉపయోగించి మొదటి తలం దగ్గర ఏం జరుగుతుంది, కాంతి కిరణం వంగుతుంది, రెండవ తలం దగ్గర కూడా కాంతి కిరణం వంగుతుంది. అట్లా రెండు తలాల దగ్గర కాంతి కిరణం వంగుతుంది. ఆ కోణాలు అంటే విచలన కోణము అంటారు. ఆ విచలన కోణాలు సమానంగా ఉండేటట్లుగా గనక మనం కటకాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే అప్పుడు గోళీయ విపతనము అనేటువంటిది లేదా స్పెరికల్ అబరేషన్ అనేటువంటిది తగ్గిపోతుంది. ఇక్కడ గోళీయ విపతనము అనేటువంటిది డెల్టా స్క్వేర్కి, డెల్టా అంటే ఏమిటంటే విచలన కోణము లేదా యాంగిల్ ఆఫ్ డీవియేషన్. అంటే ఒక తలం మీద కాంతి కిరణం వచ్చి పడినప్పుడు అది ఎంత కోణం అయితే వంగుతుందో దాన్ని యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అని అంటారనమాట. అంటే మీకు అర్థం కావడానికి ఇదిగో చూడండి, ఈ బొమ్మ ఉన్నది, ఇక్కడ కాంతి కిరణం ఇదిగో మొదటి తలం మీద వచ్చి పడింది, అది వంగకుండా వెళ్ళిపోతే ఇదిగో ఇలా వెళ్ళిపోతుంది. కానీ మొదటి కిరణం తలం మీద పడిన తర్వాత ఇటువైపుకి వెళ్ళింది, ఇది ఇక్కడ చూడండి, ఇదిగో ఇలాగా వెళ్ళింది, ఇలాగా వెళ్ళింది, అంటే ఇంత కోణం డెల్టా 1 కోణం ముంగింది.
మళ్ళీ రెండవ తలం దగ్గరికి వచ్చేసేటప్పటికి రెండవ తలం దగ్గర కూడా వంగకుండా వెళ్ళిపోతే ఇట్లా వెళ్ళిపోయాయి. కానీ రెండవ తలం దగ్గర కొంత కోణం వంగింది. అది ఎంత వంగింది? δ2 అని వంగింది. కాబట్టి మొదటి తలం దగ్గర δ1 కోణము, రెండవ తలం దగ్గర δ2 కోణము. ఈ రెండు కోణాలు కూడా δ1 అండ్ δ2 రెండు ఈక్వల్గా ఉన్నట్లయితే అప్పుడు స్పెరికల్ అబరేషన్ అనేటువంటిది బాగా తగ్గుతుంది అని చెప్తాడు. అవునా? కాబట్టి గోళీ విపదనం తీసుకున్నట్లయితే గోళీ విపదనము లేదా స్పెరికల్ అబరేషన్ అనేటువంటిది మొత్తము కోణము యొక్క వర్గము, అంటే మొత్తం విచలన కోణం ఎంత ఉందో, మొత్తం యాంగిల్ ఆఫ్ డీవియేషన్. అంటే ఇప్పుడు మనం రెండు కోణాలు చెప్పాం కదా, δ1 δ2. ఈ డెల్టా అనేటువంటిది ఏమవుతుందంటే δ1 ప్లస్ δ2 యొక్క మొత్తం, దాని యొక్క స్క్వేర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. కాబట్టి స్పెరికల్ అబరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ది యాంగిల్ ఆఫ్ డీవియేషన్. ఇది డెల్టా అనేటువంటిది మొత్తం కోణం అనుకుంటే మొదటి తలం దగ్గర వంగిన కోణం ఏమో δ1, రెండవ తలం దగ్గర వంగినటువంటి కోణం δ2 అనుకుంటే మొత్తం వంగిన కోణం δ = δ1 ప్లస్ δ2. ఇక్కడ δ1 δ2లు కూడా ఈక్వల్గా ఉండేటట్లుగా అయితే స్పెరికల్ అబరేషన్ అనేటువంటిది మినిమైజ్ అవుతుంది. ఎందువల్ల అనేటువంటి దానికి వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ గోళీ విపదనము = δ1 ప్లస్ δ2 హోల్ స్క్వేర్, అంతే కదా. ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉన్నది. ఈ a ప్లస్ బి హోల్ స్క్వేర్ని నేను ఎట్లా రాస్తానంటే a మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4abగా రాస్తాను, రాయొచ్చు కదా. కాబట్టి δ1 మైనస్ δ2 హోల్ స్క్వేర్ ప్లస్ 4δ1 δ2 అనేటువంటిది δ1 ప్లస్ δ2 హోల్ స్క్వేర్ యొక్క వాల్యూ. ఇప్పుడు δ1 = δ2 అయితే చూడండి, దీంట్లో ఈ ఫస్ట్ టర్మ్ 0 అయిపోతుంది. ఈ ఫస్ట్ టర్మ్ కనుక 0 అయిపోయినట్లయితే అప్పుడు గోళీ విపదనం ఎంత అవుతుంది? 4δ1 × δ2 అట్లా అవుతుంది అనమాట. ఒకవేళ δ1 δ2 సమానం కాకపోయినట్లయితే δ1 మైనస్ δ2 కూడా కొంత ఉంటుంది, ఆ కొంత ప్లస్ 4δ1 δ2 అనేటువంటిది ఎట్లాగో ఉంది. ఇది ప్లస్ ఇది కలిపేటప్పుడు గోళీ విపదనం ఎక్కువ అవుతుంది. కాబట్టి గోళీ విపదనం తగ్గిపోవాలంటే ఈ రెండవది ఎట్లా 0 కాదు, మొదటిది 0 అయ్యేటట్లు చేస్తాం. మొదటిది 0 కావాలంటే δ1 మైనస్ δ2 = 0 ఆర్ δ1 = δ2 అయ్యే విధంగా మనం చేసుకోవాలన్నమాట. అట్లా చేసుకున్నట్లయితే గోళీ విపదనం అనేటువంటిది నివారించబడుతుంది. ఇది మనం చెప్పేటువంటి ఎన్నో పద్ధతి? 3వ పద్ధతి, అవునా? కాబట్టి ఎలిమినేషన్ ఆఫ్ స్పెరికల్ అబరేషన్ బై యూజింగ్ ఏ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ such that the deviation is divided at the two surfaces equally. రెండు సర్ఫేసుల దగ్గర డీవియేషన్ ఈక్వల్గా ఉండేటట్లుగా డివైడ్ చేసి ప్లేనో కాన్వెక్స్ లెన్స్ కనుక ఉపయోగించినట్లయితే స్పెరికల్ అబరేషన్ అనేటువంటిది తగ్గిపోతుంది. ఇక్కడ మీకు అర్థం కావడం గురించి ఒకటి చెప్తున్నాను చూడండి. ఇక్కడ మనం వాడినది ప్లేనో కాన్వెక్స్ లెన్సే కదా, ఓకేనా? ప్లేనో కాన్వెక్స్ లెన్స్. దీని మీద కాంతి కిరణాలు ఇట్లా వచ్చి పడుతున్నాయి అనుకో, అప్పుడు ఫస్ట్ సర్ఫేస్ మీద కాంతి కిరణాలు ఎట్లా పడుతున్నట్టు? లంబంగా పడుతున్నట్టు. లంబంగా పడినప్పుడు కాంతి కిరణం వంగదు, కాబట్టి మొదటి సర్ఫేస్ దగ్గర కాంతి కిరణాలు వంగవు. ఇక ఏ సర్ఫేస్ దగ్గర వంగుతాయి? రెండవ సర్ఫేస్ మీద లంబంగా పడవు, కాబట్టి వంగుదల అంతా కూడా ఎక్కడ ఉంటుంది? రెండో తలం దగ్గరే ఉంటుంది. కాబట్టి ఇక్కడ δ1 ఏమో 0 అయిపోయింది, δ2 ఏమో మ్యాక్సిమం అయిపోయింది. అందువల్ల మనకి స్పెరికల్ అబరేషన్ అనేటువంటిది ఏమవుతుందంటే మ్యాక్సిమం అవుతుంది, అవునా? కాబట్టి లెన్స్ని నువ్వు ఇట్లా పెట్టకూడదు. అంటే సమాంతర కాంతి కిరణాలు వచ్చి కనుక పతనం అవుతున్నట్లయితే ఆ కాంతి కిరణాలు పతనం అవుతున్నప్పుడు సమతలం వాటికి ఎదురుగా ఉండేటట్టుగా పెట్టకూడదు. ఏ తలం ఎదురుగా ఉండేటట్టుగా పెట్టాలి? రివర్స్ చేయండి కటకాన్ని. కటకం యొక్క వక్రతలము లేదా కర్వ్డ్ సర్ఫేసు లేదా కాన్వెక్స్ సర్ఫేసు కాంతి కిరణాల వైపు పతనం అయ్యేటట్లు, ప్లేన్ సర్ఫేస్ ఏమో నెక్స్ట్ వైపు. అంటే కింద బొమ్మ చూసారా? ఈ కింద బొమ్మ ఇది కరెక్ట్. ఇక్కడ నుంచి కాంతి కిరణాలు సమాంతరంగా వచ్చినప్పుడు పడితే చూడండి, ఇక్కడ లంబంగా పడవు, రెండవ తలం మీద కూడా లంబంగా పడవు. అందువల్ల
మొదటి తలం దగ్గర కొంత కాంతి కిరణం వంగుతుంది, రెండవ తలం దగ్గర కాంతి కిరణం ఇంకొంచెం వంగుతుంది. అప్పుడు రెండు చోట్ల కాంతి కిరణాలు ఈక్వల్గా గనక వంగేటట్టుగా గనక మనం కటకాన్ని పెట్టుకోగలిగితే అప్పుడు స్పెరికల్ అబరేషన్ అనేటువంటిది దాదాపు తగ్గిపోతుంది అన్నమాట. ఇట్లా పెట్టకూడదు. ఒకవేళ నియమిత దూరంలో వస్తువును ఉంచామనుకో అప్పుడు ఇట్లా పెట్టకూడదు. అంటే ఫైనట్ డిస్టెన్స్లో కనిపించినట్లయితే కాంతి కిరణాలు అట్లా వచ్చుతాయి, ఇట్లా వచ్చుతుంటాయి, వికేంద్రీకరణంగా వస్తాయి. అప్పుడు కటకాన్ని దీనికి రివర్స్లో పెట్టుకోవాలి. కాబట్టి సమాంతర కాంతి పుంజం పెట్టినప్పుడేమో ఇట్లా పెట్టకూడదు, ఇట్లా పెట్టాలి. అంటే అనంత దూరంలో వస్తువు ఉన్నప్పుడు అనమాట. ఇప్పుడు అట్లా కాకుండా ఫైనట్ డిస్టెన్స్లో వస్తువు ఉంచినప్పుడు కటకాన్ని ఇట్లనే పెట్టాలి. ఏది ఈ సందర్భంలో ఎలాగ పెట్టాలి, ఇదిగో ఇట్లా పెట్టకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఇది గోళీయ విభజనాన్ని నివారించేటువంటి 3 పద్ధతులు. ఇంకొక 2 పద్ధతులు ఉన్నాయి. ఆ 2 పద్ధతుల్ని నేను తర్వాత నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ చెప్తాను. రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల క్లాస్ ఉన్నట్టుంది. ఆ క్లాసును తీసుకుంటాను నేను. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మళ్ళీ ఒకసారి ఏమన్నా చెప్పనా బ్రీఫ్గా? ఉన్నారా ఇంగ్లీష్ వాళ్ళు? లేదు సార్. లేరా? లేదు సార్. ఓకే. అయితే ఇక నేను పాఠాన్ని మామూలుగా రికార్డింగ్ ఆపేస్తాను.